ఉరుములేని మెరుపులా అనిల్ అంబానీపై ఈడీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఒక్కరోజు గడవక ముందే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. విదేశాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని దారి మళ్లించారన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఇదంతా కొత్తగా జరగలేదు, చాలా ఏళ్లుగా ఉంది. కానీ ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి ఆయన ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోగా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఇప్పుడు మరో షాక్ తగిలింది. దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈడీ అధికారులు. ఒక లోన్ ఫ్రాడ్ కేసు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాదాపుగా 17,000 కోట్ల విలువైన రుణ మోసాలకు సంబంధించిన కేసులో నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అనిల్ అంబానీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలం నమోదు చేయనుంది ఈడీ. ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లకు కూడా ఇదే కేసులో త్వరలో సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారమే ముంబై, ఢిల్లీలోని 35 ప్రాంతాల్లో రిలయన్స్ గ్రూప్ కు చెందిన దాదాపు 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత అనిల్ అంబానీకి సమన్లు జారీ అయ్యాయి. జూలై 24 నుంచి 3 రోజులు ఈ తనిఖీలు జరగ్గా పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందినటువంటి పలు కంపెనీలు మొత్తంగా 17,000 కోట్లకు పైగా నిధుల్ని అక్రమంగా ఇతర షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనిల్ అంబానీ చాలా కంపెనీలు పెట్టారు. వాటి పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇక్కడి బ్యాంకుల నుంచే కాదు, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కూడా తీసుకున్నారు. కానీ ఎవరికి తిరిగి కట్టిన పాపాన పోలేదు. స్టేట్ బ్యాంక్ అయితే ఆయన అప్పుల్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద మార్చేసింది. ఇతర బ్యాంకులకు అంతే. అయితే ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న 3,000 కోట్లను మనీ లాండరింగ్ చేసి విదేశాలకు పంపేశారన్న ఆరోపణలపై ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది. అవి ఆరోపణలు కాదు, డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్. లోన్స్ తీసుకుని రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో పంపించేశారు. అందుకే ఈడీ రంగంలోకి దిగింది. అయితే ఇది జరిగింది నిన్న మొన్న కాదండోయ్, చాలా ఏళ్ల కిందట. ఇప్పుడే ఎందుకు ఈడీ గుర్తించిందంటే ఇప్పుడే ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇతర ఫిర్యాదుల సంగతి ఏంటి? ఈ విషయం బయటకు వచ్చి ఎస్ బ్యాంక్ ను నిండా ముంచేశారన్న ప్రచారం ప్రారంభం కాకముందే కేసు నమోదు చేసి విచారణ జరిపితే పనైపోతుందని అనుకుని ఉండవచ్చన్న అనుమానం ఎక్కువగా జనంలో వినిపిస్తోంది. స్కామ్ బయటపడ్డాక పట్టుకుంటే ఎక్కువ గోల జరుగుతుందనుకున్నారు. ఇప్పుడే గుర్తించినట్లుగా కేసులు నమోదు చేస్తే తర్వాత ఎస్ బ్యాంక్ కు జరిగే నష్టాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయానికి వస్తారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు అనిల్ అంబానీ. ఇప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదని దర్యాప్తు సంస్థలకు, అప్పులు ఇచ్చిన బ్యాంకులకు చెప్తున్నారు. అనిల్ అంబానీ చేసిన అప్పులతో పోలిస్తే విజయ్ మాల్యావి అసలు అప్పులే కాదు. అనిల్ అంబానీ లోన్ల పేరుతో పెద్ద ఎత్తున ఇప్పటికే దారి మళ్లించి వేల కోట్లు దాచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కూడా కేసులు పెట్టి అలా నడిపిస్తారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఇదంతా ఆయన్ను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అంబానీ ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నా బ్యాంకులకు కట్టేస్తేనే ప్రజలు నమ్ముతారనేది వారి అభిప్రాయం.